అలాంటి సందర్భం ఎక్కడన్నా వచ్చినప్పుడు ఆ రైతులను మీరు పిలిపించుకోవడమా, రైతుల దగ్గర మీరు పోవడమా, మీ తరపున అధికారులు పంపించడమా, అధికారులు పంపించి వాటికి సంబంధించినటువంటి సమస్య తెలుసుకొని వాటికి ఎక్కడికెక్కడ పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. కేవలం సినిమాలో డైలాగులు, సినిమాలో షూటింగ్లు చూపించే ప్రజల కడుపు నిండదు కదా. వాళ్ళ కష్టాలు కూడా మనం తీర్చాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు ఏదో ఒకటి పెట్టుకున్న మిషన్ భగీరథ అనేది ఒకటి, జలజీవన్ మిషన్ అనేది ఒకటి, దాన్ని పెట్టి దానికి సంబంధించి ఏదో గ్రామంలో నీళ్లు తెప్పించినాను, ప్రతి గ్రామానికి తెప్పిస్తానని మీరు చెప్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పింది. వాళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఒక కుళాయి ఇస్తామని చెప్పిన సందర్భం వాళ్ళు ఉంది. ఎక్కడ శంకుస్థాపన చేసి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సంబంధించిన మినిస్టర్ గారు శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేస్తారు. ఆ హామీలు ఇస్తున్నారు. హామీలు ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎక్కడ నెరవేరలా. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ట్యాబ్ లేని సందర్భాలు కూడా ఉన్నాయి. నీళ్లు లేక రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి గ్రామాలు కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సింది ఉంది. మీకు అమరావతి నుండి విజయవాడ దిగి విజయవాడ నుండి హైదరాబాద్ అక్కడ విశాఖపట్నంలో 2-3 ప్రాంతాలు మాత్రమే తిరిగితే కాదు కదా. మీరు రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం, మీరు పిఠాపురం ఎమ్మెల్యే, ఓకే, అది పిఠాపురానికి సంబంధించి అయితే ఇక్కడ రాష్ట్రంలో మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో తిరగచ్చు, అన్ని ప్రాంతాల్లో పనిచేయచ్చు. అన్ని ప్రాంతాల్లో పనిచేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి మీరు కనీసం 2-3 జిల్లాలు తప్పితే ఇంకా వేరే జిల్లాలకు పోయే పరిస్థితే లేదే. ఎందుకు మీరు పోలేకున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా. ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు పోయి అక్కడ పోతే కాదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్లెమ్మట రోజు తిరగాలంటారు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ తిరిగారండి? ఏ పనులు చేశారు? ఏ రోడ్డు మీద తిరిగారా? ప్రెస్ ముందుకు వచ్చారా? మీరు ఎందుకు చేయలేకపోయారు గతంలో? ఇప్పుడు వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ మీరు కాదు అడగాల్సింది. ఎవరైనా సార్, ఎవరైనా కూడా అదే నిజాన్ని నిజంగా మాట్లాడదాం. కాదు సార్, అది ఆ క్వశ్చన్ వేయడానికి మీకు అర్హత లేదు. ఎందుకు లేదు? ఈ ముఖ్యమంత్రి గారినైనా మాట్లాడతాం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా మాట్లాడతాం. వినండి, జర్నలిస్ట్ గా మాకు అన్ని అవకాశం ఉంటుంది. మీరు సరిగ్గా విన్నట్టు మీరు ఆన్సర్ సరిగ్గా విన్నట్టు లేరు. నేనేమంటున్నా అంటే రోడ్ల మీదకి వచ్చి తిరగమని చెప్పలే, రోడ్ల మీదకి వచ్చి పాదయాత్ర చేయమలే. డిప్యూటీ సీఎం గా రాష్ట్రం నలుమూలలా చూడవలసిన బాధ్యత ఉంది అంటున్నా. దాన్ని వదిలిపెట్టి మీరు ఏదో తీసుకొచ్చి పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నలుమూలలు తిరగలేదా? మీకు తెలుసా? మీరు చూసినారా? చూడుకుంటే రిపీట్ సార్, ఆయన అధికారంలో ఉండగా అయితే రాష్ట్రం నలుమూలలు కాదు కదా, బయట రావడం చూడాలి. మీరు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక బ్రాండ్ వేసుకుంటూ వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలే, అపార్థాలు కట్టుకున్నారు, బయటకు రాలే, అపార్థాలు. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు పరదాలు కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతున్నాం. గ్రామాల్లో కరోనా సోకితే ఆ కరోనా సోకినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి రాకూడదు, ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి రాకూడదు అని పరదాలు కడితే ఆ పరదాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పోతాంటే ఏమో నక్సలైట్లతో జగన్మోహన్ రెడ్డి గారు పోయినట్టు, ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు, వాళ్ళేమో దాడులు చేసే పరదాలు అడ్డమొచ్చాయన్నట్టు, మేమేదో పెట్టుకున్నామన్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించినారు. అది కాదు కదా సబ్జెక్టు. ప్రతి ప్రాంతంలో బటన్ నొక్కేటప్పుడు ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ నుండి కానీ ఆ నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు ఇదే స్టేజ్ మీద కమెంట్ చేశారండి. ఆయన ఏమంటారంటే, నాకే బిజినెస్లు లేవు, నేను సినిమా చేస్తేనే నాకు ఏదైనా రూపాయి వచ్చేది, ఈ రూపాయి వచ్చిన దానిలోనే ఎంతో కొంత నేను ప్రజలకు నేను ఖర్చు పెడుతున్నాను, కాబట్టి నేను బతకాలి, కాబట్టి నేను సినిమాలు చేస్తున్నాను. అది కూడా సెలెక్టివ్గా పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు అలా చేశాను, కానీ వేరేగా మొత్తం దీని మీద నేను కేటాయించలేదని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు బతకాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా బిజినెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఒకటి ఆయన చెప్పేది అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే బిజినెస్లు ఉన్నాయి, లేదా వాళ్ళ పేర్ల మీద ఉన్నాయో, ఆయన పేరు మీద ఉన్నాయో లేదా అని మీరు ఇంకోటి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఓవరాల్గా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే సినిమాలు చేస్తూ రాజకీయం చేయటం తప్పంటారా? ఎవరన్నా మాట అండి, ఎందుకు వేస్తున్నారు ఆ క్వశ్చన్ మీరు? నేనంటే ఆ మాట సినిమాలు తీయొద్దని నేను చెప్పడంలే, తీసుకోవద్దని నేను చెప్పడంలే. మీరు అన్నమెట్ట దొరుకుతుంది అంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఈ పంచపక్ష ప్రమాణాలు పెడతారు. మీకు అది తెలియదేమో, తెలుసుకోండి ఒకసారి. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి పంచపక్ష ప్రమాణాలు పెడతారు. దాంతో సినిమా యాక్టర్ అంటే ఇంకా పెద్ద క్రేజ్ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి. మాకు చెప్పాలి ఇటువంటి పిల్లలకు పిచ్చోళ్ళకు చెప్పినట్టు అవన్నీ ఏం కాదు. కానీ ఆయనకు కావాల్సిన అర్హతలు ఉన్నాయి, ఆయనకు కావాల్సిన భూములు ఉన్నాయి, ఆయనకు కావాల్సిన ఆస్తులు ఉన్నాయి, ఆయనకు కావాల్సినటువంటి పెట్టుబడులు ఉన్నాయి, ఆయనకు కావాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు అన్ని ఉన్నాయి. అవన్నీ నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలియదని ఏదో మీరు ఏదో జనాలకు తెలియదని మీరు చెప్తా పోతే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. జనాలు పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి సార్, మోహన్ రెడ్డి గారికి ఎంత ఆస్తి ఉండేది అనేది కూడా ప్రజలకు తెలుసు. మీరు ప్రజాప్రతినిధిగా వచ్చిన తర్వాత ఎవరికి ఎందుకు తెలియదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి ఎంత వస్తుంది, చంద్రబాబు గారికి ఎంత వస్తుంది, ఇవన్నీ ప్రజలకు తెలుసు సార్. ఓపెన్ సీక్రెట్లు.
ఆయనకి తెలియదు, వాళ్ళకి తెలియదు అనుకుంటే మనం పిచ్చోడు. మేము ఎప్పుడు మాకు తిండి జరగలేదని మేము చెప్పలేదు సార్. మాకు తినడానికి జరగలేదు, మేము 10 రోడ్లలో పని చేయబోతున్నాం అని మేము చెప్పలేదు సార్. మీరు చెప్పేస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను అంతే తప్ప మేము చెప్పలేదు కదా. మాకు పనులు జరగలే, మేము పోయి వర్క్ చేయబోతున్నాం, కాంట్రాక్ట్లు చేయబోతున్నాం అని మేము చెప్పలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఆస్తులు వచ్చినాయని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకమునిపే వాళ్ళ తండ్రి షూరిటీ పెట్టి అప్పుడే ఆయన పవర్ ప్రాజెక్టులు అన్ని కూడా రైట్ ట్రయల్ గా పెట్టి 84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చోట ఎక్కడ పరిశ్రమలు కానీ ఏమున్నా కూడా ఆయన పేరుతోనే ఉండే, ఇతర పేరుతో పెట్టుకొని ఇతర పేర్లతో దాచిపెట్టి పనిచేయాల పక్క ఆయన పేర్లతో ఉండేటి ఆయన పని చేస్తున్నాడు. అనేక మందికి ఆయన దగ్గర ఉద్యోగ అవకాశం కల్పించిన డిబేట్ స్టార్టింగ్ లో మీరు అన్నారు, డిబేట్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారికి పని పాట లేక సినిమాలు చేస్తున్నారు అన్నారు. మీరు ఆ మాట మీద స్టిక్ అనే ఉంటారా? పని పాట లేక ఎవరైనా సినిమాలు చేస్తున్నారు? ఇక్కడ పని అవకాశం ఉంటే కదా, ఇక్కడ ఇచ్చినటువంటి హామీని ఆయన నెరవేర్చుకోవడానికి అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు? పని లేనట్టే కదా. పని పాట అంటే నేనే విమర్శ కాదు, అది ఎగతాళి కాదు. ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి అవకాశం లేనప్పుడు పని లేనట్టే కదా. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు, డొక్కా సీతమ్మకు సంబంధించి అన్న క్యాంటీన్లు పెట్టి ఇది మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి విషయాల్లో వాటికి మన కళ్ళ ముందర అందులో పురుగులు పడినట్టు, బోటుగుడ్లు బూజు పట్టినట్టు, ఉత్త అన్నంలో పసుపు కలిపి పెట్టింటే వాళ్ళు తినలేక వామిటింగ్ చేసుకున్నట్టు, ప్రతి హాస్టల్లోనూ ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితులు, ప్రతి హాస్టల్లో హాస్పిటల్ చేరే పరిస్థితుల్లో కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదా. కనిపించినప్పుడు దాంట్లో ఆయనకు కూడా బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడొచ్చిన బాధ్యత ఆయనకు ఉంటుంది కదా. ఉంటే వాళ్ళు ఆ అవకాశం కల్పించలేదు కదా. ఇలాంటివి ఏమన్నా వస్తాయి, ఇలాంటివి ఏమన్నా అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం అవుతుందనే మొత్తానికి కలిపి గతంలో మీరు అన్ని క్యాంటీన్లు ఎత్తేసారు అంతే కదా. ఇలాంటివి జరగకూడదనే మంచి ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు అన్ని తీసేశారు మీరు అంతే కదా. హలో మేము చెప్పేది సార్, చెప్పండి. మేము ఎత్తేయడం కాదు, అక్కడ అన్ని మోసాలు, అవినీతులు, అన్యాయాలు జరిగిన తర్వాత అన్ని అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని కాదు సార్ మోహన్ రెడ్డి గారు, కాదు సార్ మోహన్ రెడ్డి గారు, మీరు అనేది అదే. ఎక్కడో ఒక దగ్గర కోడిగుడ్డు బూజు కట్టింది కాబట్టి అలా బూజు పట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ మొత్తం ఆ క్యాంటీన్లు మొత్తాన్ని ఎత్తేసి ఎవరికి అన్నం పెట్టకుండా వదిలేశారు మీరు గత 5 ఏళ్లలో అంతేగా. ఇప్పుడు నిద్రపోతుంటే లేపచ్చు, లే అని లేపితే లేస్తాడు. నిద్రపోయినట్టు నటిస్తే లేడు, ఎందుకంటే వాడు నటిస్తున్నాడు కాబట్టి లేడు. మీరు నటిస్తున్నారు, మీకు తెలిసి కూడా మీకు తెలియనట్టు మాట్లాడుతున్నారు. నేను చెప్పింది డక్కా సీతమ్మ పేరు మీద పెట్టినటువంటి మధ్యాహ్న భోజనానికి సంబంధించి నేను చెప్తే మీరు అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చున్నారు. ఆ అన్నా క్యాంటీన్లు తీసుకుంటే ఒక రోజంతా చరిత్ర ఉంది. దానికి 200 మంది పెడితే 2000 మంది రాసుకుంటున్నారు. దానికి జీతగాళ్ళు పెట్టుకున్నారు, దానికి వీళ్ళను ఎవరిని మన అడ్వైజర్లు పెట్టుకున్నారు. దాంట్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాటన్నిటిని కార్యకర్తలు మేపుతున్నారు. అది సపరేట్ సబ్జెక్టు. ఇక్కడ ఉంది చూడే, మన పిల్లలకు పెడుతున్న హాస్టల్లో భోజనం కానీ లేక మధ్యాహ్న భోజనం కానీ వాటికి సంబంధించినటువంటి చోట అది సరైన నీళ్లు తాగడానికి సరైన నీళ్లు లేక కలుషిత నీళ్లు తాగి వాళ్ళు హాస్టల్ నుండి హాస్పిటల్ చేరినటువంటి సందర్భాలు కళ్ళ ముందర కనిపిస్తుంది. దాన్ని దాచిపెట్టి మీరు నన్ను తప్పించాలని చూసి ఇరికించాలని చూస్తారు కదా. మరి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే నేను మీకు తెలియనట్టు అన్ని మేమేమైనా అన్న క్యాంటీన్ పెడతామని ఎలక్షన్ మేనిఫెస్టోలు ఇచ్చినామా? ఈ లేదు, మేము పెట్టలేదు. వాళ్ళు పెట్టారు, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు సంపాదించుకుంటారు. దాని గురించి కాదు కదా నేను మాట్లాడింది. ఇప్పుడు పిల్లలకు చెప్పినటువంటి మధ్యాహ్న భోజనం, వాళ్ళకి పెట్టాల్సినటువంటి భోజనం, హాస్టల్లో పెట్టేటువంటి అన్నము, దాంట్లోనే పురుగులు పడుతున్నాయి, దాంట్లో కోడిగుడ్లు పడుతున్నాయి, కూర్చిపోతున్నాయి. వాటిని తీసుకుపోయి పిల్లలంతా అజీర్ణంగా హాస్పిటల్ చేరుతున్నారు. హాస్పిటల్ చేరినటువంటి వ్యక్తులు చనిపోతున్నారు. దాదాపు 60 మంది పిల్లలు చనిపోతే దీని గురించి మాట్లాడకపోతే మరీ మనం తీసుకొచ్చి నన్నేదో ఇరికేయాలని మాట్లాడాలి సార్. మీరు మరి ఇది కాదు కదా. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు ఆ పార్టీ తరఫున ఒక్కటి సార్ వాస్తవాలను మాట్లాడే ఉద్దేశంతోనే పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడినా, మనం జర్నలిస్టు మాట్లాడినా వాస్తవాలను వెలికి తీసే క్రమంలో మాట్లాడుతుంది తప్పితే ఫలాందాన్ని వృద్ధి ఎవరి మీద వేయాల్సిన అవసరం లేదు. గతంలో ఒక మాట వినండి, గతంలో మీరు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశారా? మీరేం చెప్పారు ఇందాక? మేనిఫెస్టోలో మేము అది పెట్టలేదు, మేము అది చేయలేదు అన్నారు. అదే మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అని పెట్టారు. చేశారా పోనది? ఇది అడిగితే మీకు కోపాలు వస్తాయి. ఇది అడిగితే కోపాలు వస్తాయి మీకు. 42,000 బెల్ట్ షాపులు రద్దు చేసి నిషేధం చేశారా? 2,000 షాపులు తగ్గించినాం. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. మీ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేశారా?
ఈ రోజు 1,50,000 బెల్ట్ షాపులు పెట్టారు. గ్రామ స్థాయి నుండి, డ్రగ్స్ నుండి, మద్యం నుండి, లాస్ట్ స్వయంగా ఎంపీ గారు డ్రగ్స్ పార్టీలు దొరికినారు కదప్పా, ఎమ్మెల్యే కొడుకు దొరికినారు కదప్పా. ఇంత కాదు సార్, కాదు మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం కాదు. ఇప్పుడు ఆ అన్నా క్యాంటీన్ ప్లేస్ లో ఎస్ మీరు చెప్పినది ఓకే కాదు సార్, మీరు చెప్పినది ఓకే. నలుగురు అన్నం తినే క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ని పోనీ రాజన్న క్యాంటీన్ అని చేసి కాదు సార్, అన్నా క్యాంటీన్ ని రాజా అని తగిలిచ్చి రాజన్న క్యాంటీన్ అని చేసి పాప నలుగురికి అదేదో మీరే పెడితే బాగుండేది, మంచిగా ఉండేది కదా. మీరు అవి తీసేయటం అనేది కూడా నేను చెప్పే సబ్జెక్టును మీరేమంటారంటే మేము మేనిఫెస్టో మీరు ఒక మాట మాట్లాడారు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు, మేము అది ఇవ్వలేదు. ఓకే రైట్, మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు, ఇవ్వలేదు, తప్పు లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన పని చేశారా మీరు అన్నదే కదా. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో కల్పించుకుంటారు. రోంత మాట్లాడి స్టార్ట్ చేస్తాను రైట్ అంటారు, అంటే ఇంకా క్లోజ్ చేయని. ఇప్పుడు నేను మొత్తం అడ్డు తగిలితేనే మీరు ఇంత మాట్లాడారా? నేను మొత్తం అడ్డు తగిలితే మీరు ఇంత మాట్లాడారా? మీరు అడిగిన దానిలో నుంచే కదా నేను క్వశ్చన్ తీసుకున్నాను. అదే ఇప్పటికి మనకు దాదాపు 10 నిమిషాలు కావచ్చండి. ప్రతి దాంట్లో మీరు ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ మధ్యలో ఏమి చెప్పలేదు. మీరు మాట్లాడిన 10 నిమిషాల వరకు నేను మాట్లాడలేదు, కానీ మీరు మాట్లాడిన దానిలోనే క్వశ్చన్ వేసా. నేను చెప్పేది వినకుండా మీరు క్వశ్చన్ వేస్తున్నారు. నేనేమంటున్నా, మధ్యాహ్న భోజనం కానీ హాస్టల్ భోజనం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి భోజనం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఒక్క హాస్టల్లో కూడా ఈ విధమైనటువంటి కంప్లైంట్ రాలేదు. ఇలాంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు స్వయంగా ఇది కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటున్నానంటే, ఆయన ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఏది డొక్కా సీతమ్మ అనే ఆశయాన్ని తీసుకొచ్చి మాట్లాడిన తర్వాత మాట్లాడినప్పుడు అదే ప్రాంతానికి సంబంధించినటువంటి అదే పేరు మీద జరుగుతున్నటువంటి మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది కలిగి వారు పురుగులు రోషము రకరకాలుగా ఉండే హాస్పిటల్ చేస్తే దాంట్లో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి సబ్జెక్టును డిస్కషన్ చేయకుండా కనీసం మాట్లాడకపోతే తప్పు కదా అని నేను అంటున్నా. దాన్ని మీరు తీసుకొచ్చి ఏదోదో తీసుకొచ్చి మీరు మధ్యాహ్న భోజనానికి తీసుకొచ్చి పెడితే మధ్యాహ్న భోజనం సంబంధించిన సబ్జెక్ట్ అది వేరు. మధ్యాహ్న భోజనానికి సంబంధించినది మేము ఎప్పుడు హామీలు ఇవ్వలే. ఒకటి. రెండోది మీరు చెప్తున్నారు పదే అని మేము ఇచ్చినటువంటి హామీలలో 199 అమలు చేసినాం. ఒక్కటి మీరు చెప్పినట్టు సిపిఎస్ కానీ మద్యం కానీ దీనికి సంబంధించిన డిస్కషన్ లో కూడా సిపిఎస్ కు జిపిఎస్ ఇచ్చినాం. దీనికి సంబంధించి దాదాపు 42,000 బెల్ట్ షాపులు రద్దు చేసినాం. దాదాపు 2,000 షాపులు తీసేసినాం. వీళ్ళు మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చినాక 1,50,000 బెల్ట్ షాపులతో పాటు ఈ రోజు మళ్ళీ 3,636 షాపులు పెట్టించి నడుపుతున్నారు. దాంతో పాటు ఇక్కడ చూస్తే డ్రగ్స్ నుండి ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ఈ రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాల్లో పోయి పట్టుబడి అసహ్యంగా రాష్ట్ర పరువు తీస్తున్నారు. ఈ పరువు తీసే వ్యక్తులను కనీసం మందలించే కార్యక్రమం చేయకుండా వాళ్ళ పైన మళ్ళీ కొన్ని టీవీ ఛానళ్లు పెట్టుకొని వాళ్ళు లేదంట, వాళ్ళు కరెక్ట్ ఉన్నారంట, వాళ్ళకి రిపోర్ట్ రాలేదంట, ఇది వైసీపీ వాళ్ళు కొడుతున్నారంట, వైసీపీ వాళ్ళు ఛానల్ మాట్లాడుతుందంటే ఈ వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటా పోతుంటే దాంట్లో మీలాంటి వాళ్ళన్నా కనీసం తటస్థంగా ఇది తప్పు ఇది ఒప్పు అని మాట్లాడతారు అనుకుంటే మీరు కూడా దాని పక్కన పెట్టి మమ్మల్ని ఏదో దాంట్లో ఇరికించాలని ప్రయత్నం ఎవరిని ఇరికించాలనే ఉద్దేశం మాకు లేదు. ఉన్నదానిలోనే క్లారిటీ తీసుకుంటే మాట్లాడాం. ఎస్ మోహన్ రెడ్డి గారు ఉన్నదానిలో క్లారిటీ తీసుకుంటే మాట ఎవరికి ఇరికించాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ అన్ని చూస్తారు. నేను మాట్లాడింది మీరు మాట్లాడింది రైట్ అని కాదు కదా, ప్రజలు చూస్తారు కదా. ఎస్ కాబట్టే కదా సార్. ప్రజలు చూస్తున్నారు, క్వశ్చన్ వేస్తున్నాం. వేసినప్పుడు ఆల్టర్నేటివ్ పెద్ద సమస్య ఉంది కదా.